హాయ్ అండి. క్రేజీ అవ్వి ఛానల్‌లో ఈరోజు వచ్చేసి గుడ్లు పులుసు, కోడిగుడ్లు పులుసు పెట్టి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోద్ది. కమ్మగా ఉంటది. ఇది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉడకపెట్టుకున్న గుడ్లు వేసాను. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. గుడ్లు ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇవి ఫ్రై అవ్వాలి బాగా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపాకు, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి. ఫ్రై అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి ఇప్పుడు ఇందులో ఫ్రై అవ్వడానికి తొందరగా టమాటా మగ్గుతుంది. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా కూడా మగ్గించుకున్నాం. టమాటాలు ఇలా మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో కారం తీసుకున్నాం. కారం, ధనియాల పొడి, ఇది కలుపుకున్నాం. ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు పులుపు తీసి పెట్టుకున్నాను. ఆ పులుపు తీసి పెట్టుకొని పులుపు ఇందులో వేసుకున్నాను. ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా పులుసు మరుగుతుంది కదా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసిద్దాం. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఎగ్ పులుసు. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి ఎగ్ పులుసు రెడీ అయిపోద్ది. టేస్టీ ఎగ్ పులుసు. అంతేనండి, ఎగ్ పులుసు సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.